అంత సమర్థత ఉంది. అంత 16 17 వయసులో ఎవరు మంచి ఎవరు చెడు విచక్షణ ఎలా అసలు ఏమి జీరో నాలెడ్జ్ నాకు. ఎవరైనా వచ్చి గబుక్కుమని రామ్మ తీసుకెళ్తా నిన్ను ఆ ఫలానా డైరెక్టర్ దగ్గరికి, అవి కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే డైరెక్టర్స్ దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి అని కాదు, కానీ ఈ నాకు కోరుకున్న పీరియడ్ జరుగుతున్నప్పుడే ఒక 3-4 సినిమాలు, అంటే లొకేషన్కు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా. నా టార్గెట్ ఏంటంటే ఏదో అయిపోవాలి, పెద్ద స్టార్ అయిపోవాలని ఒక టార్గెట్ ఉంది. సో దానికోసం అంటే నాకు ఇంకేం కనిపించేది కాదు. చాలా సీరియస్గా ప్రతిదీ నేర్చేసుకోవటం. డ్యాన్స్ స్కూల్ ఎక్కడ ఉంటుంది, యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేరు స్వప్న గారు. డ్యాన్స్ స్కూల్ ఎక్కడ ఉంటుంది, అద్దంలో నేనే చూసుకొని ఇలాగైతే ఎలా అందంగా ఉంటాను. సెల్ఫ్ మేకప్ ఓన్లీ రమ్యకృష్ణ అండ్ రమ్యశ్రీ ఓన్లీ. అప్పుడు అలాగే వాళ్ళు. అబ్బా, సిల్క్ స్మిత కూడా ఫేస్ ఇచ్చి మేకప్ చేయించుకునేది, కానీ రమ్యకృష్ణ గారు సెల్ఫ్ మేకప్ చేసుకునే వాళ్ళంట. నేను మాత్రమే సెల్ఫ్ మేకప్ చేసుకునేదాన్ని. అంటే ఒక డెడికేషన్తో నాకేం కావాలనే దాని మీద ప్రయాణం చేశాను. కానీ ఒక్కసారి మాత్రము నాకు ఈ ఏమిటి అమీర్పేటలో ఒక బట్టల షాప్ ఉండేదండి. అది చాలా ఉన్నాయి, వెరీ ఫేమస్ అండి అది. అప్పట్లో వెరీ ఫేమస్ ఆ షాపు. దానికి యాడ్ చేయాలంటే వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. షాపర్ షాప్ యాడ్ చేయాలి, వచ్చారు, పిలిచారు. అప్పుడు నాకు కారు ఉంది, అప్పుడప్పుడే కొనుక్కున్నాను జెన్ కారు. నాకు డ్రైవ్ రాదు అప్పుడు. సో మా కారు ఉంది రండి అని. నాకు ఈ ఏరియాస్ ఏవి తెలియవు హైదరాబాద్లో. వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఏరియా ఏమిటనేది నేను ఇప్పుడు చెప్పగలను. చందానగర్కి మన అమీర్పేటకి మధ్యలో ఉంటుందండి. అది ఏమిటో అక్కడ రిసార్ట్ లాగా ఉన్నాయి అన్నమాట. అక్కడ తీసుకెళ్ళారు. వాళ్ళు ఒక 10 మెంబర్స్ వచ్చారు, నేను ఒక్కదాన్నే. వెళ్ళి అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు డ్రింక్ ప్రిపేర్ చేశారు. నాకు అలవాట్లేదు. వాళ్ళు బీర్లు, అయ్యో మాకు అలవాట్లేదంటే మేము బీర్లు మాత్రమే తీసుకుంటాం, హార్డ్ డ్రింక్ అది తీసుకోము. బీర్లు అలా టైం అయింది. ఎంత అయింది? 9:30 అయింది. నన్ను డ్రాప్ చేసేయండి, వెళ్ళిపోతాను అని అన్నా. ఉన్నట్టు మేడం పంపించేస్తామని 10 అయింది నైట్. పంపట్లా, 11:45. అప్పుడు ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చారు. వస్తే నేను వాళ్ళతో చెప్పాను, సార్ నేను వెళ్ళిపోతాను అంటున్నాను అంటే, మరి వీళ్ళు మీకు తెలుసు అంటే, తెలుసు సార్, బెంగళూరు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అని చెప్పాను నేను. సరే మరి వాళ్ళందరూ ఉన్నారు కదా, అయితే ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోండి అని అన్నారు. అంటే ఇంకొక 10 మినిట్స్ కూర్చొని, ఎందుకంటే వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు, పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎర్రగడ్డ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఉంది చూసారా, ఆ ఫ్లైఓవర్ మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకో మాటికి కారు దిగడం, బానెట్ ఎత్తడం ఇలా చేస్తుండేవాళ్ళు. సో ఏంటి వీళ్ళు ఎలా దిగుతున్నారు, ఇన్నిసార్లు దిగుతున్నారు, కారు రిపేర్ అయితే ఆగిపోద్ది కదా అనిపించేది నాకు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, నన్ను అంటే ముందున ఒక ఆయన కూర్చున్నాడు, నా పక్కన 2 కూర్చున్నారు, వేరే కారుల్లో వెనకాల వస్తున్నారు. ముందుని ఒక కారు 10 మంది వాళ్ళు. సో కారు నా పక్కన కూర్చున్న ఆయన కొంచెం వల్గర్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మ బాబాయ్, వెనకన కూర్చొని. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే, బానెట్ ఎత్తి కారులో ఏదో వాటర్ పోసి పక్క పంపేశాడు ఆ నీళ్ళు. రమ్య గారు, నాకు పేరు రామానాయుడు గారే పెట్టారు. రమ్యకృష్ణ, రవలి, రంభ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫీల్డ్లో. అందుకని 6 లెటర్ వచ్చేలాగా రమ్య అంటే మరి బోడుగా ఉంది. రమ్యకృష్ణ కూడా రమ్య అని అంటాము మేమందరమేని. ఏదైనా తోక తగిలిస్తే బాగుంటుందేమో అని చూచుకొని చెప్పి శ్రీ పెట్టారు పక్కన రామానాయుడు గారు నాకు అప్పుడు. సో వెళ్ళి వీడు చాలా వల్గర్గా బిహేవ్ చేస్తున్నాడు, చాలా 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 ఓవర్ అయిపోతుంది అది. అప్పుడు నేనేం చేశానంటే, నా సైడ్ డోర్ ఉంటుంది కదా, ఆ డోరు ఇలాగ ఓపెన్ చేసేటప్పటికి ఓపెన్ అయిపోతే కాలు ఇలాగ అడ్డు పెట్టి కిందకు దూకిటందుకే. మీరా? నేనే. వీడు నన్ను అసలు వదలట్లేదు, వీడు లాగించేస్తున్నాడు. ఈ కాలు అలాగే వెళ్తుందండి, కాలు చాలా వరకు అరిగిపోద్దా అని అనుకున్నాను. ఆ రోజు లక్కీగా ఏంటంటే షూ వేసుకున్నానంటే, నేను ఇలా తోసుకెళ్తుంది కాలు. ఎదురుగా
సెకండ్ షో మూవీ వదిలితే ఫాదరు ఆ అబ్బాయి అంటే చాలామంది వెళ్తున్నారు వస్తున్నారేమో, ఈ రూట్ గుండా వస్తూ ఉంటే అప్పుడు నా కాల్ డోర్ ఓపెన్ అయ్యి కదా ఉంది, ఇటువైపు వస్తున్నారు వాళ్ళు, డోర్ ఓపెన్ అయ్యి ఉంది. ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఉండి నా కాల్ ఉందో ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా, అమ్మ ఇది ఏదో ఏంటి ఆ కాల్ డోర్ అది డోర్ ఓపెన్ అయిపోయింది, కాపాడండి కాపాడండి అంటున్నాను నేను. అండ్ మీ పక్కన వాడు ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారంటే నా ముందు వెళ్ళిన కారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకుంటే వాళ్ళు కథలు చెప్తున్నారు, ఏమండి ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళట్లేదు, మా ఫ్రెండ్ ఒకడు ప్రాబ్లం పడ్డాడు, వాడి దగ్గరికి వెళ్ళి తర్వాత మీ ఇంటి దగ్గర దిగబెడతామండి అని ఇవన్నీ చెప్తున్నారు. మీకు తెలిసిపోతుంది, నాకు అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. కారు అంటాడు, నీళ్ళేం పక్క నుంచి బానెట్ ఎత్తే గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లోంచి కనబడుతుంది, పక్కనే వేసేసాడు, బానెట్లో వేసాను, హీట్ ఎక్కిపోయింది అంటాడు, ఏదో చెప్పేస్తున్నారు. నాకు భయమేసి అలా చేస్తే మీరు నమ్మరండి, గాడ్ లాగే ఆ అబ్బాయి ఆయన వాళ్ళ వెనకాతలు ఇంకోళ్ళు ఎవరో వస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే కారు ముందుకు వచ్చి ఇలాగ ఆపారో వెనకాల వచ్చిన వాళ్ళు కూడా పక్కన ఇలాగ ఆపారు. కారు స్పీడ్గా వచ్చి ఆపితే ముందు అమ్మాయిని దింపండి అని అంటే ఎవరమ్మా వాళ్ళు అన్నారు. సరే ఇలాగ నాకు ఒక యాడ్ ఇప్పిస్తామని చెప్పి నన్ను తీసుకొచ్చారండి. చాలా రోజులు నాతో ఫోన్లో మాట్లాడారు ఆ పెద్ద ఆయన. సో ఇది అప్పుడు నన్ను కిందకి దించి మొత్తం బాడీ ఎంత ఉడికిపోయి బాడీ అంతా స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన దగ్గరుండి బండి మీద అబ్బాయినేమో నువ్వు ఇలాగ వెళ్ళిపో అమ్మ, నేను దగ్గర పెట్టి వచ్చేస్తాను ఆమెని అని చెప్పి నన్ను మా ఇంటి వరకు అరోరా కాలనీలో ఉండేదాన్ని నేను. చిన్నవారు అప్పుడు చాలా మీరు ఏది చిన్నదాన్ని అన్నారు. అందము చందము లేని రోడ్డు అంటూ పోయిన పిల్లలు ఎవరిని వదలట్లేదమ్మా, ఇంత అందం ఉంది ఇంత ఉంది, ఎవడు ఏది చెప్తాలని నమ్మేసి వచ్చేస్తావా, దేవుడు పంపినట్టుగా మేము ఏదో వస్తున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ లైఫ్ ఏంటమ్మా, తప్పు కదా అలాగే ఎవరైనా రమ్మంటే అలాగే వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. అంతే, మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అంతే. చాలా ఇది వింటేనే అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. మీరు నమ్మరు, ఆ రోడ్డు మీద నిలబడలేకపోయాను, కిందకు వచ్చి చాలా దూరం నుంచి షూ మొత్తం అంతా అడుగునంత కచ్చగా అయిపోయింది. అదే అంటే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, వాళ్ళు ఏదో చేద్దామని ట్రై చేశారు. సో ఇది సినిమా అయిన తర్వాతే కోరుకుని పీరియడ్ అయ్యాక అయిపోయింది. తర్వాత ఆషాఢం పెళ్లి కొడుకు చేశాను, తర్వాత ఏవో ఇంకొక 2-3 సినిమాలు చేశాను. అలా మీకు పెరుగుతూ మీకు క్యారెక్టర్స్ ఏం వస్తున్నాయని లీడ్ క్యారెక్టర్స్ చేశారు కదా మీరు. అండ్ ఆ తర్వాత యూ షిఫ్టెడ్ టు క్యారెక్టర్ రోల్స్, లేకపోతే ఇలా సపోర్టింగ్ రోల్స్? నేను స్టార్టింగ్ నుంచి మిక్స్డ్ ఇవి చేశాను, మెయిన్ రోల్స్ లీడ్ రోల్ చేస్తూ కృష్ణ గారితో కూడా హీరోయిన్ చేశాను. ఎవరు నేననేసి మూవీ చేశాను. తర్వాత పునీత్ రాజ్ కుమార్తో చేశాను, తర్వాత రమేష్ అరవింద్తో చేశాను, సూర్యతో చేశాను, విక్రమ్ గారితో చేశాను. అంటే నేను ఎలా అయిందంటే నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అందుకని చాలా గాడ్ ఫాదర్ లేరు. ఇంతవరకు ఎన్ని టైమ్స్ చెప్పినా బిలీవ్ చేయగలరా లేదనేది ఇంతవరకు కాంట్రవర్సీ లేదు నా లైఫ్. వెరీ డీసెంట్ అనమాట.